సిద్దివటం కడప జిల్లాలో అంతర్భాగమైన ఎట్టి పరిస్థితుల్లో రాయచోటి జిల్లాలో విలీనమయ్యే ప్రసక్తి లేదని టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన సిద్దివటం తహసీల్దార్ కార్యాలయం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో మండల సాధన కొరకై 10వ రోజు రిలే నిరాహార దీక్షకు శుక్రవారం రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిద్దివటం ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలో అంతర్భాగమైన రాయచోటి జిల్లాలో విలీనం పట్ల ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తా అని పార్టీలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేసుకుని మండలాల సాధన కొరకు చేస్తున్న పోరాటాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బి నాగరాణి, మండల జేఏసీ నేతలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. దాదాపు 15 రోజులుగా సిద్ధవటం మండలం అదేవిధంగా ఒంటిమిట్ట మండలాలు రెండు కూడా కడప జిల్లా నుంచి వేరు చేసి అన్నమయ్య జిల్లాలో కలుపుతున్న విషయం నాకు తెలిసి మొట్టమొదట మీ వాళ్ళకి తెలియజేసి కడప కలెక్టర్కు అభ్యంతర పత్రం ఇచ్చింది మనమే. జిల్లా కలెక్టర్కు అంటే ఈ 30 రోజులు కూడా గజెట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యంతరాల స్వీకరణకు 30 రోజులు సమయం ఉంటుంది. ఈ నెల 31 వరకు కూడా అభ్యంతరాల స్వీకరణ ఉంది. దాదాపుగా 4-5 తేదీలు అనుకుంటా జిల్లా కలెక్టర్ని కలిసాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా కలవాలని మొన్న పోయాం. మన వాళ్ళు వచ్చారు, జేఏసీకి సంబంధించిన వాళ్ళు. ముఖ్యమంత్రి గారు చూశారు, మాట్లాడడానికి వీలు కాలేదు, వేరే ప్రోగ్రాం టైం అయిపోవడం వల్ల. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని కూడా ఇచ్చాం. ఈ విషయం వాళ్ళు దృష్టిలో పెట్టాం. దానికంటే ముందు నేను ఒక్కడిని ముఖ్యమంత్రి గారిని కలిశాను, కలిసి విషయం చెప్పా. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, మీకు అందరికీ కూడా రాజకీయాలు ఉంటాయి, రాజకీయ నాయకులు ఉంటారు, పార్టీలు ఉంటాయి, పార్టీలు పోతాయి. ఇది ఏ తెలుగుదేశం పార్టీనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో కాంగ్రెస్ బీజేపీ సమస్య కాదు. ఇది ఈ ప్రాంత ప్రజల సమస్య, ప్రజల మనోభావాలు, ప్రజల సౌకర్యానికి సంబంధించిన విషయం. ఇది భౌగోళిక పరిస్థితులు ముఖ్యం. నేను ఇదే విధంగా మన రాజుగారికి కూడా చెప్పా, ఏ జిల్లాలో ఉంటే ఏమయ్యా వాళ్ళ సౌకర్యం మనకు ముఖ్యం. ఇక్కడి నుంచి రాయచోటికి పోవాలంటే 2 గంటల సమయం తీసుకుంటుంది. ఇక్కడి నుంచి కడపకు నడిచిపోతే కూడా 1.5 సమయం కంటే ఎక్కువ పట్టదు. నడిచిపోతే కూడా 1.5 కంటే ఎక్కువ పట్టదు. బస్సులు ఎక్కిపోతే రాయచోటికి 2 గంటలు పడతారు. ఇప్పుడే సోదరుడు చెప్పాడు, అన్ని డిపార్ట్మెంట్లు జిల్లా ఆఫీసులకు సంబంధించినవి కడప నుంచి పోయి రాయచోట్లో ఉంటే ఎంత అసౌకర్యం అవుతుందో కూడా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. చిన్న పిల్లలు కూడా ఈరోజు వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జేఏసీకి మద్దతుగా వచ్చారంటే ఇది నిజంగా ఒక వాస్తవమైన సమస్య. ప్రతి ఒక్కరికి అసౌకర్యం కలుగుతా ఉంది. సిద్ధవటం అనేది ఒకప్పుడు జిల్లా కేంద్రం. స్వాతంత్రానికి ముందు మనకెవరికి తెలియదు. చాలా పెద్దవాళ్ళు 90 ఏళ్ళు 95 ఏళ్ళ వయసున్న వాళ్ళు అయితే ఇంకా కొంత వాస్తవాలు చెప్పగలుగుతారు. ఆ తర్వాత రెవెన్యూ డివిజన్ అయింది. ఆ తర్వాత మండలాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సిద్ధవటం మండలం అయింది, కడప జిల్లాలో ఉంది. గతంలో కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది. ఇది 2009 డీలిమిటేషన్ వరకు కూడా. ఆ తర్వాత రాజపేట నియోజకవర్గానికి పోయింది. నేను ఏమంటున్నాను ఈ సందర్భంగా, ఇది అసెంబ్లీ నియోజకవర్గాలు లేక రాజకీయ అవసరాలు కాదు. అసెంబ్లీ నియోజకవర్గం ఉంటే రాజంపేటగానే ఉంటుంది, దాంట్లో ఏం తప్పేం లేదు. అది నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఎట్లా ఉంటే అట్లా చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ చేస్తుంది. కానీ భౌగోళికంగా రెవెన్యూ పరంగా ఏ ప్రాంతం దగ్గర ఉంటే ఆ ప్రాంతానికి జిల్లా హెడ్ క్వార్టర్గా దీనికి ఎక్కడైనా కలపాల్సిన అవసరం ఉంది. ఇది కడపకు పూత వేట్లో ఉంది. ఒకవైపు చలమారెడ్డిపల్లి నుంచి కిందికి దిగితే ఆ ప్రాంత గ్రామాలన్నీ కూడా 2, 3, 4 కిలోమీటర్ల దూరంలో కడప జిల్లాలోకి వస్తారు, కడప నగరంలోకి వస్తారు. మరి ఇది చాలా జటిలమైన సమస్య. ఈ సందర్భంగా నేను ఒకటే ఏం చెప్తున్నానంటే, గత ప్రభుత్వం
కొన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని అనాలోచితంగా కొన్ని జిల్లాల పునర్వ్యవస్థీకరణలో సరిగ్గా చేయకపోవడంతో మదనపల్లి అనేది బ్రిటిష్ కాలం నుంచి కూడా ఒక పెద్ద రెవెన్యూ సబ్ డివిజన్ అది. దేశంలోనే ఒక పెద్ద రెవెన్యూ సబ్ డివిజన్ అది. 38 మండలాల విస్తీర్ణంలో ఉండేది. వాళ్ళు అక్కడ జిల్లా కావాలని కోరినప్పుడు అది న్యాయమైన సమస్య అని చెప్పి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మదనపల్లి జిల్లా చేసేటప్పుడు ఏ నియోజకవర్గాలు ఉండేటి అన్నీ కూడా ఒకటే జిల్లాలో ఉండాలనే ఒక ఆలోచనతో సమాచార లోపంతో జరిగిన విషయం ఇది తప్ప ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా, ఈ ప్రాంత వాళ్ళని ఇబ్బంది. ఇది రాజకీయం కాదు. ఎలాంటి ప్రతి ఒక్కరిలో ప్రజలలో ఉన్నటువంటి మనోభావనతో ప్రజలలో ఉన్నటువంటి మాకు ఇబ్బంది పడుతున్నాము. ఈ సిద్ధవటం మండలాన్ని దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో తీసుకొని పోయి కలుపుతున్నారు రాయచోటిలో. మేము కడప జిల్లాకు అతి సమీపంలో ఉన్నాము. ఏదైనా గ్రీవెన్స్కు పోవాలంటే విద్యార్థులు కానీ, మహిళలు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ అతి సమీపంలో ఉన్నటువంటి కడపను విడిసి రాయచోటికి పోవాలంటే ఎంతో వ్యాయ ప్రయాసాలతో ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క ఇబ్బందికరమైన విషయాన్ని ప్రజలు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళల్లో మాకు అన్యాయం జరుగుతున్నది ఈ ప్రభుత్వంలో అని అనుకున్న తరుణంలో మేము మొట్టమొదటిసారిగా ఆశ్రయించింది ఒకే ఒక నాయకుడు శ్రీనివాసులు రెడ్డి గారు. అంతా మా సిద్ధవటం మండల ప్రజల యొక్క, ఒంటిమిట్ట మండల ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్ని ఆదుకోండి, అన్ని విధాలుగా మనకు ఏ విధంగా అయినా సాయం చేయాలంటానే నేను మీకున్నాను, నేను వస్తాను మీ వెంట, మీరు పాండి కలెక్టర్